So in the last class, we discussed about that thing. Let me discuss about the next topic. Use cyber edges. Cyber executive. ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే, నేను లాస్ట్ క్లాస్ లో ఫ్రూట్స్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే దట్ టేబుల్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. Select a star from fruits and చెప్పిస్తే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా రిలేటెడ్ టు ద ఫ్రూట్స్ యొక్క టేబుల్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్స్లలో ఐ వాంట్ టు డిస్ప్లే అన్న ఏమంటారు, మ్యాంగో అనే ఫ్రూట్ ని నేను డిస్ప్లే చేయాలి, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ అనే ఫ్రూట్ ని నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్ప్లే అన్న డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఏంటంటే డాటాని నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా రాయాలి క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అనేసి మొత్తం ఆల్ డాటా డిస్ప్లే అవుతుంది. ఆల్ డాటాలో ఐ వాంట్ టు డిస్ప్లే అన్నా నాకు ఏం డిస్ప్లే అవ్వాలి, ఐ వాంట్ టు డిస్ప్లే డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఏ కాలంలో ఉంది, ఫ్రూట్ నేమ్ అనే కాలంలో ఉంది. సో ఐ వాంట్ టు డిస్ప్లే దట్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏంటిది, ఐ నీడ్ టు గివ్ అన్న డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి ఇచ్చి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సారీ ఇక్కడ వేర్ రాలేదు, డైరెక్ట్ వేర్ ఫ్రూట్ నేమ్ అని చెప్పి ఇచ్చాను. వేర్ ఇవ్వకుండా ఫ్రూట్ నేమ్ ఇచ్చాను. సో వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్స్ ఆఫ్ అన్ 2 డిస్ప్లేస్ అవుతుంది. ఏంటిది, ఒకటేమో ఫ్రూట్ నేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్ అన్ ID 3 ఫ్రమ్ ది ప్లేస్ సూర్యాపేట కి సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్ అనే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకోటేమో ID 10 డ్రాగన్ ఫ్రూట్ విత్ కోదాడకి సంబంధించిన అది డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ నాకు పర్టికులర్ గా ఒకటి ఫిల్టర్ చేయాలి అని అనుకుంటేనేమో సింపుల్ గా బై యూజింగ్ దిస్ ఆపరేటర్ యూజ్ చేసి మనము ఫిల్టర్ అనేది చేస్తాం. అయితే ఇప్పుడు నాకు ఏంటి అని అంటే ఐ వాంట్ టు డిస్ప్లే అన్న అంటే ఇప్పుడు ఇది అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, ఆ కండిషన్ రిలేటెడ్ గా ప్రింటర్ ఫ్రూట్ నేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, దానికి రిలేటెడ్ గా ప్రింటర్. ఇప్పుడు అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ని నేను ఒకటేసారి చెక్ చేసి నాకు ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే మల్టిపుల్ అంటే ఒక 2 కండిషన్స్ ని బేస్ చేసుకొని 2 కానీ అంతకన్నా ఎక్కువ కండిషన్స్ కానీ బేస్ చేసుకొని ఆ కండిషన్స్ ని బేస్ చేసుకొని నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నాకు డ్రాగన్ ఫ్రూట్ అయి ఉండాలి, ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది కోదాడకి సంబంధించింది అయి ఉండాలి, అంటే ప్లేస్ ఇస్ అన్న కోదాడ అయి ఉండాలి. అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు కోదాడ, ఇది సారీ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు డ్రాగన్ ఫ్రూట్ ఇది సాటిస్ఫై అవ్వాలి, ప్లేస్ ఈక్వల్ టు కోదాడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై. అంటే 2 కండిషన్స్ కానీ సాటిస్ఫై అవుతే నాకు దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ అనేది రావాలి అన్నప్పుడు దానికోసం అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ట్రూ, బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అయ్యాలంటే అప్పుడు మనం యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసరికి అండ్ అనేది యూజ్ చేస్తాం, అండ్ అనే ఆపరేటర్. సో ఈ అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామనంటే టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్ టు సాటిస్ఫై మల్టిపుల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేయడానికి. అంటే బోత్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైస్, ఇప్పుడు 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఏంటిది, 2 కండిషన్స్ తీసుకుంటే ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అయితే ఈ అండ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, మళ్ళీ వేరనే క్లాస్ లోనే తీసుకుంటాం, వేరనే క్లాస్ లోపలనే తీసుకుంటాం. అంటే ఇఫ్ both the conditions are true, satisfy both the conditions are true అన్నప్పుడు at the time we are going to take an and అనేది అంటే 2 కండిషన్స్ ట్రూ అవుతేనే నాకు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు we are going to take this అన్న and అనేది తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే సింటాక్స్ వచ్చేసరికి సేమ్ సెలెక్ట్ స్టార్ అని అనొచ్చు, లేదంటే కాలమ్ 1 కాలమ్ నేమ్ 1 కాలమ్ నేమ్ 2 సో ఆన్.
column name n from table name తీసుకొని తర్వాత ఇక్కడ ఏంటిది we need to use an where. సో వేర్ అని ఇచ్చి we need to take ఏం తీసుకుంటాం మనం అక్కడ కండిషన్ అనేది తీసుకుంటాం. we are going to take a కండిషన్. అయితే ఇక్కడ ఏంటిది మనము రెండు కండిషన్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి. ఇది దీంతో పాటు ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇది కండిషన్ 1 అని తీసుకొని అండ్ కండిషన్ 2. సో కండిషన్ 1 అండ్ అన్న కండిషన్ 2. సో ఇలా ఈ విధంగా we can take it. So select column 1, column 2, column 3, so on from table name where condition 1 and condition 2. So ఇప్పుడు ఏంటిది it going to display the data. నాకు ఫిల్టర్ ఇక్కడ కూడా ఫిల్టరే అవుతుంది. ఆ ఫిల్టర్ అయి బేస్డ్ ఆన్ ద 2 కండిషన్ సాటిస్ఫై అవుతేనే అది ఫిల్టర్ అయి ప్రింట్ అవుతుంది అన్నమాట. దానికోసం we are going to take an and అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. we are going to take an and. సో ఇప్పుడు ఈ and కి లెట్ మీ రైట్ అన్న ఎగ్జాంపుల్. దానికి ఇప్పుడు నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోండి. స్టార్ అంటే ఆల్ ఫ్రూట్స్, సారీ ఆల్ కాలమ్స్ లోకి వెళ్ళి నాకు ఇప్పుడు వేర్ ఫ్రూట్ నేమ్ ఫస్ట్ కండిషన్ రాసుకుంటున్నాను. ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు ఏం ఫ్రూట్ అయి ఉండాలి, డ్రాగన్ ఫ్రూట్ అయి ఉండాలి. సో డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి ఇచ్చాను కండిషన్. తర్వాత మళ్ళీ అండ్ డ్రాగన్ ఫ్రూట్ నుంచి అండ్ మళ్ళీ ఏమై ఉండాలి, ప్లేస్ అనేది ప్లేస్ ఈక్వల్ టు ఐ వాంట్ టు గెట్ అయినా కోదాడకు సంబంధించిన అయి ఉండాలి. కోదాడ సింగిల్ కొటేషన్స్ క్లోజ్ సెమికోలన్. సో ఇది మీకు ఎలా అనుకుంటే యూ కెన్ రైట్ ఇన్ ద నెక్స్ట్ లైన్ లో కూడా రాసుకోవచ్చు. లేదంటే యూ కెన్ రైట్ ఇన్ సేమ్ లైన్. సేమ్ ఇప్పుడు ఇది రాసి ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఫ్రూట్ నేమ్ డ్రాగన్ ఫ్రూట్ అయి ఉండాలి. ఆ ఫ్రూట్ అనేది కోదాడకు సంబంధించిన అంటే రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే అప్పుడు నేను అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే అండ్ అనేది తీసుకోవాలి, అండ్ అనే ఆపరేటర్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి డ్రాగన్ ఫ్రూట్ లో నా దగ్గర 2 రికార్డ్స్ ఉన్నాయి కానీ నాకు ఒకటే రికార్డ్ డిస్ప్లే. ఎందుకు, ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఓకే ఫ్రూట్ కానీ ఆ ఫ్రూట్ అనేది ఎక్కడి నుంచి అయి ఉండాలి, కోదాడకు సంబంధించింది అయి ఉండాలి అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ ఈ రెండు కండిషన్ సాటిస్ఫై. అలా కాకుండా నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని నాకు డిస్ప్లే అవ్వాలి, నేను నెక్స్ట్ కోదాడలో ఉన్న అన్ని ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా డిస్ప్లే అవ్వాలి. అంటే డ్రాగన్ ఫ్రూట్ ఒకటే కాదు వేరే కూడా ఉన్నాయి కదా కోదాడకు సంబంధించింది, అవి కూడా నాకు డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు మరి అప్పుడు ఎలా రాస్తారు క్వెరీ అంటే దానికోసం మనం అక్కడ ఏం తీసుకుంటామనంటే సో ఇక్కడనేమో రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి వీఆర్ గోయింగ్ టు టేక్ అండ్ అనేది తీసుకున్నాం. బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ అన్నప్పుడు అండ్ అని తీసుకున్నాం, అండ్ అనే ఆపరేటర్. అదే ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు అంటే ఇప్పుడు ఫ్రూట్ నేమ్ యాపిల్ అయినా సరే, ఫ్రూట్ నేమ్ ప్లేస్ నేమ్ కోదాడ అయినా సరే ఐ వాంట్ టు డిస్ప్లే ద డాటా. ఈ రెండు అయినా సరే డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు నాకు యాపిల్ అంటే దీని అర్థం ఏంటిది, ఫ్రూట్ నేమ్ యాపిల్ ఉన్నాయి అవన్నీ డిస్ప్లే అవుతాయి నాకు, అండ్ ప్లేస్ నేమ్ కోదాడ ఉన్నాయి అవన్నీ కూడా నాకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అలాంటి కేసెస్ వల్ల వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఆర్ అనేది ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఏదైనా ఒక కండిషన్ అనేది ట్రూ అవుతే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, సో ట్రూ అయిందంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ఆర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకేనా, if any one condition is true at the time we are going to use or అని చెప్పి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు దానికి రిలేటెడ్ సింటాక్స్, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ సింటాక్స్. సో ఏదైతే మనం సింటాక్స్ ఇంతకు ముందు అండ్కి రాసామో సేమ్ అదే సింటాక్స్, కానీ ఇక్కడ ఏంటి అని అంటే అక్కడనేమో అండ్ పెట్టాం, ఇక్కడనేమో ఆర్ పెడతాం అంతే. సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ column 1, column 2, column 3, so on, column n from table name where condition 1 or condition 2 or condition. మీరు ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు, క్యాపిటల్ అన్నా పెట్టుకోవచ్చు, స్మాల్ అన్నా, ఎందుకంటే SQL ఇస్ ఇన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఎలా అన్నా యూ కెన్ కీప్ ఇట్. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా లెట్ మీ రైట్ కోడ్. ఇప్పుడు నాకు ఏం కావాలి,
యాపిల్ కి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి, కోదాడకు సంబంధించిన ప్లేసెస్ కి సంబంధించినవి రికార్డ్స్ అనేవి కూడా నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేను అంటే రెండు రికార్డ్స్ సాటిస్ఫై అవ్వాలి, అది అవ్వాలి ఇది అవ్వాలి, రెండు అవ్వాలి అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న ఆర్ అని చెప్పి తీసుకుంటాం. అంటే రెండు కండిషన్, డిఫరెంట్ కండిషన్స్ అవి. అప్పుడు నేనేంటిది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ fruits where fruit name equal to నాకేమై ఉండాలి యాపిల్ అయి ఉండాలి, అండ్ దాంతో పాటు ఆర్ అండ్ ప్లేస్. సో ప్లేస్ వచ్చేసరికి ఏదై ఉండాలి, ఐ వాంట్ టు గెట్ ఇన్ ప్లేసెస్ అయినా కోదాడకు సంబంధించింది అయి ఉండాలి. ఇది ఇప్పుడు నాకు ఈ రెండు కండిషన్స్లలో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ప్రింట్ అయిపోవాలి, ఐ వాంట్ టు డిస్ప్లే దట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు ఫ్రూట్ నేమ్ యాపిల్ అని వచ్చింది, గువా అని వచ్చింది, డ్రాగన్ ఫ్రూట్ అని వచ్చింది. నేను తీసుకున్న ఇక్కడ ఫ్రూట్ నేమ్ ఏంటిది యాపిల్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ వచ్చేసరికి హైదరాబాద్ వచ్చింది, కోదాడ వచ్చింది, సూర్యాపేట వచ్చింది, మళ్ళీ కోదాడ కూడా వచ్చింది అక్కడ నాకు. అయితే మరి ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ చేసుకుంటే మీరు యాపిల్ ఫ్రూట్ కి 1 and 5 రికార్డ్స్, యాపిల్ ఫ్రూట్ నేమ్ అనేది యాపిల్ అనేది 5 and 1 and 5 అనేది ఉన్నాయి. దానికి సంబంధించిన ప్లేసెస్ ఏమున్నాయి, హైదరాబాద్, సూర్యాపేట. సో ఇవి రెండు కూడా కోదాడకు సంబంధించినవి కావు, కానీ అవి ఫ్రూట్ నేమ్ కి సంబంధించినవి కాబట్టి అవి. అండ్ కోదాడకు సంబంధించిన ఏముంది, ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇంకోటి ఏమో గోవా ఫ్రూట్ ఉంది. సో ఈ రెండు కూడా నాకు డిస్ప్లే, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఈ కండిషన్ సాటిస్ఫై అయినా నాకు రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, ఆర్. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అసలుకి ఫ్రూట్ నేమ్ లేనిదే నేను డిస్ప్లే చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒకసారి చూద్దాం నాకు ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ ఏమున్నాయో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు ఇందులో ఏంటిది యాపిల్, గువా, డ్రాగన్, వాటర్ మిలాన్, యాపిల్, గ్రేప్స్, బనానా, మ్యాంగో, ఇవి ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకేంటిది, ఒకవేళ ఫ్రూట్ నేమ్ అనేది ఫ్రూట్ నేమ్ అనేది మస్క్ మిలాన్ అయిందనుకోండి, మస్క్ మిలాన్ కూడా ఒక ఫ్రూటే కదా. సో మస్క్ మిలాన్ అయినా, లేదు అని అంటే ఆర్ కాదు, ఫస్ట్ అండ్ చూపెడతాను. మస్క్ మిలాన్ అయి ఉండాలి, అండ్ నెక్స్ట్ అది ఎక్కడికి సంబంధించి ఉన్నాయి, హైదరాబాద్ కు సంబంధించి ఉన్నాయి ఉండాలని చెప్పి నేను ఇస్తున్నాను. అంటే మస్క్ మిలాన్ ఫ్రూట్ అయి ఉండాలి, అది ఎక్కడి నుంచి సంబంధించి ఉండాలి, హైదరాబాద్ కి సంబంధించి ఉండాలి. అప్పుడు నేనేంటిది ప్లేస్ ఈక్వల్ టు హైదరాబాద్ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను దీని కండిషన్ ని చెక్ చేస్తాను. సో చెక్ చేస్తే చూడండి, నాకు ఎర్రర్ ఏం రాలేదు, నాకు రికార్డ్ రాలేదు అక్కడ, అంతే. ఎందుకు, మస్క్ మిలాన్ అనే ఫ్రూట్ అయ్యి అది హైదరాబాద్ కి సంబంధించిన ఫ్రూట్ అనేది లేదు అక్కడ. మస్క్ మిలాన్ ఉన్నదో లేదో అనేది సెకండరీ థింగ్, హైదరాబాద్ ప్లేస్ ఉన్నదో లేదో అనేది సెకండరీ థింగ్. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అండ్ లో. అయితే ఈ రెండు కండిషన్స్ అక్కడ సాటిస్ఫై అయిన రికార్డ్ అనేది నాకు అక్కడ లేదు, కాబట్టి ఇట్ హాస్ నాట్ డిస్ప్లేడ్. అప్పుడు ఇదే సేమ్ థింగ్ మస్క్ మిలాన్ అండ్ కాకుండా ఆర్ అని పెట్టాను అనుకోండి, మస్క్ మిలాన్ అయ్యే ఉండాలి, లేకపోతే ప్లేస్ హైదరాబాద్ కి సంబంధించిన అయి ఉండాలి అని చెప్పి నేను ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అక్కడ హైదరాబాద్ కి సంబంధించిన ప్లేస్ కి సంబంధించిన, అంటే ఎనీ వన్ కండిషన్, ఇఫ్ ఆర్ అనేది ఏంటిది, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ అనేది పెట్టడం. ఇప్పుడు ప్లేస్ హైదరాబాద్ కి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అది డిస్ప్లే. ప్లేస్ ఫ్రూట్ నేమ్ మస్క్ మిలాన్ అనేది లేదు అక్కడ, కాబట్టి ఎలాంటి రికార్డ్ కూడా డిస్ప్లే అవ్వాలి. నువ్వు ఇక్కడ ఫ్రూట్ నేమ్ మస్క్ మిలాన్ ఇచ్చినావు, ఈ రికార్డ్ లేదు అని చెప్పి అలాంటి ఏం డిస్ప్లే అవ్వట్లేదు. జస్ట్ ఇక్కడ వ్యూ చేస్తున్నాం, అంటే ఫిల్టర్ చేస్తున్నాం డేటాని, మనకున్న డేటాలోకి వెళ్ళి ఈ డేటా అనేది ఉందా లేదా అని చెప్పి. సో వీఆర్ జస్ట్ వ్యూవింగ్ దట్. ఉంటే డిస్ప్లే అవుతుండే, లేకపోతే డిస్ప్లే కాదు. వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు మస్క్ మిలాన్. ఇప్పుడు మనం ఈ దాంట్లో ఆర్ కాకుండా ఓన్లీ ఈ కండిషన్ వరకే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు మస్క్ మిలాన్ కి సంబంధించిన ఫ్రూటే లేదు అక్కడ, కాబట్టి డిస్ప్లే అవ్వట్లేదు అక్కడ. సో ఈ విధంగా వీ కెన్ డిస్ప్లే దాట్ రికార్డ్ అనేది మనం ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు సింపుల్ గా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు మస్క్ మిలాన్ లేదు అంటే మీరు ఇలా, అంటే ఇక్కడ మస్క్ పైన దాంట్లో ఏంటిది అండ్ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతే ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఆర్ దాంట్లో ఏంటిది అంటే ఏదైనా ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది ప్రింట్. అయితే ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు
ఐ వాంట్ టు డిస్ప్లే ఐడీస్. ఐడి ఉంది, ఒకటే కాలం ఉంది. ఇప్పుడు ఐడి కాలం బేస్ చేసుకొని నాకు ఐడీస్లలో అన్ని ఐడీస్ డిస్ప్లే అవ్వాలనుకోవట్లేదు నేను. ఐ వాంట్ టు డిస్ప్లే అన్న ఫస్ట్ ఐడి అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఐడి, సెవెంత్ ఐడి, 10th ఐడి. ఈ 4 రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్, ఫిఫ్త్, సెవెంత్, 10th ఈ 4 ఐడీస్ మాత్రమే నేను డిస్ప్లే అవ్వాలి. ఒకటే కాలం, కాలం చేంజ్ అవ్వట్లేదు నేను, ఒకటే కాలం. ఇప్పుడు నేను ఆ రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలి అని అనుకుంటే సింపుల్ గా మనం ఏంటిది, ఆ 4 కండిషన్స్ లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఒకటే కండిషన్ కదా. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోవచ్చు. సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పించి వేర్ ఐడి ఈక్వల్ టు 1 అయినా నాకు డిస్ప్లే అవ్వాలి. ఆర్ అదైనా కండిషన్, ఇదైనా కండిషన్. ఆర్ ఐడి ఈక్వల్ టు 5. మళ్ళీ ఆర్ నేను ఇక్కడ అక్కడ పైన మీకు ఒక్కొక్కటే దానికే ఇచ్చాను. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకటే దానికి మీరు అండ్ అని చెప్పి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు, లేదంటే ఈ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. మీరు ఐడి ఈక్వల్ టు 1, ఐడి ఆర్ ఐడి ఈక్వల్ టు 5, ఆర్ ఐడి ఈక్వల్ టు 7, or id equal to 10. So select a star from the fruits where id equal to 1, or id equal to 5, or id equal to 7, or id equal to 10. So if I execute this query, so ఇప్పుడు దీన్ని execute చేస్తే సో చూడండి నాకు ఓన్లీ that records has been displaying that. అంటే ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ అవుతుంది కదా. id equal to 1 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ అయింది. id equal to 5 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ అయింది. id equal to 7 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ అయింది. id equal to 10 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ అయింది. ఇలా అన్ని కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అని చెప్పి. అయితే ఇక్కడ ఏంటిది, ఇప్పుడు ఆర్ అనేది ఒక మల్టిపుల్ కండిషన్స్ అనేది మల్టిపుల్ కాలమ్స్ కన్నా తీసుకోవచ్చు, లేదంటే సేమ్ కాలం దాంట్లో ఉన్న రికార్డ్స్ కన్నా కూడా తీసుకోవచ్చు. కానీ అండ్ అనేది మాత్రం డిఫరెంట్ కాలమ్స్ కే తీసుకోవాలి. ఆ డిఫరెంట్ కాలమ్స్ లో కూడా ఆ కాలం కి సంబంధించిన, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు అండ్ మనం ఇంతకుముందు ఏంటిది, వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు యాపిల్ అయి ఉండాలి అండ్ ప్లేస్ ఈక్వల్ టు హైదరాబాద్ అయి ఉండాలి అన్నప్పుడు అండ్ తీసుకున్నాం. మళ్ళీ అండ్ అని పెట్టి ప్రైస్ ఈక్వల్ టు 120 అని చెప్పి ఇవ్వచ్చు. మళ్ళీ అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో అండ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నీకు 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలని ఇక్కడ అండ్ లో అలా తీసుకుంటారు. అలా కావాలనుకుంటే మీ కెన్ టేక్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటిది ఐడి, మరి ఇప్పుడు నేను ఇన్ని సార్లు 6 అని చెప్పి నేను రాశాను. ఐడి ఈక్వల్ టు 1, ఐడి ఈక్వల్ టు 5, ఆర్ ఐడి ఈక్వల్ టు 7, ఐడి ఈక్వల్ టు 10 అని చెప్పి ఇన్ని సార్లు ఆర్ రాశాను. ఇలా అంటే ఒకటే కాలం కి సంబంధించింది మల్టిపుల్ రికార్డ్స్ నేను కావాలి, అంటే పర్టికులర్ గా కొన్ని రికార్డ్స్ కావాలి. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేశాను, సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ ఇన్నిసార్లు ఆర్ రాయకుండా సింపుల్ గా మనం ఏం యూస్ చేస్తామనంటే ఇన్ అనే ఆపరేటర్ అనేది యూస్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, ఇది కూడా సేమ్ మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేస్తుంది ఫ్రమ్ ది సేమ్ కాలం. మల్టిపుల్ కండిషన్ ని చెక్ చేస్తుంది ఫ్రమ్ ది సేమ్ కాలం. సో సేమ్ కాలం లో నుంచి మల్టిపుల్ కండిషన్స్ అనేది చెక్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో అండ్ ఇది ఇన్ అనేది వీఆర్ గోయింగ్ టు యూజ్ multiple records same column using where class యూస్ చేసి from the same column using a where class కోసం in అనే ఆపరేటర్. ఇది వన్ వే. ఇంకోటేమో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆర్ కి షార్ట్ ఎండ్ గా అనమాట. ఇన్నిసార్లు నువ్వు ఐడి ఈక్వల్ టు 1, ఆర్ ఐడి ఈక్వల్ టు 5, ఆర్ ఐడి ఈక్వల్ టు 7, ఆర్ ఐడి ఈక్వల్ టు 10 అని చెప్పి ఇలా ఇచ్చాం. ఇలా ఇవ్వకుండా ఇప్పుడు ఫ్రూట్ నేమ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఐడి అంటే కాలం నేమ్ చిన్నగానే ఉంది కాబట్టి ఐడి అని చెప్పి 2 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి ఫ్రూట్ నేమ్ అనేది కొంచెం పెద్ద.
fruit name equal to apple, or fruit name equal to grapes, or fruit name equal to guava, or fruit name equal to watermelon అని చెప్పి ఇలా నేను ప్రతిసారి అంతంత పెద్ద స్టేట్మెంట్స్ రాస్తుంటాను. అలా రాయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇన్ దట్ థింగ్, సో షార్ట్ ఎండ్ గా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఇన్స్టెడ్ ఆఫ్ షార్ట్ ఎండ్ ఆర్ కోసము వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఇన్ అనే ఆపరేటర్ అనేది చూసేస్తాం. అన్నిసార్లు రాయకుండా ఆర్ 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 అని చెప్పి యూజ్ చేయకుండా, సో వీ కెన్ యూజ్ అన్న ఇన్ అనేది వీ కెన్ యూజ్ ఇట్. సో షార్ట్ ఎండ్ కోసం వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో short end for multiple or condition. Short end for a multiple or condition. So multiple or conditions కోసం we are going to use it. షార్ట్ హ్యాండ్ అంటే చిన్నగా, షార్ట్ హ్యాండ్ అంటే మనం అంత కాంప్లికేటెడ్ రాకుండా వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఫార్మాట్ లో సింపుల్ గా షార్ట్ హ్యాండ్ అని చెప్పి వీ కెన్ యూజ్ ఇట్. సో ఇలా అయితే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు నేను ID1, ID5, ID7, ID9 ఇవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. అప్పుడు నేను దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే సేమ్ ఇంతకు ముందు లాగానే సెలెక్ట్ కాలమ్ నేమ్ 1, comma column name 2, so on, column name n from table name అని ఇచ్చి ఇక్కడ మనం వేరే కండిషన్ ఇస్తాం కదా. సో కండిషన్, సో అంటే కండిషన్ ఏంటంటే మీరు అక్కడ రికార్డ్ ఏదైతే కాలమ్ నేమ్ ని మీరు మెన్షన్ చేస్తారో వేరే దాన్ని, అంటే ఇక్కడ కాలమ్ ని అక్కడ కాలమ్ నేమ్ ని మెన్షన్ చేసి ఇన్ అని ఇచ్చి కాలమ్ నేమ్ ఏదైతే కాలమ్ కావాలనుకుంటున్నారో కండిషన్ వేరే కాలమ్ నేమ్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు ఏవేవైతే కాలమ్స్ కావాలనుకుంటున్నారో ఆ కాలమ్స్ అంటే వాల్యూస్, అంటే ఇప్పుడు 1, 3, 5, 7, 9 అని చెప్పి ఆ వాల్యూస్ ని మీరు మెన్షన్ చేయాలి. వాల్యూ 1, వాల్యూ 2, సో మీరు ఏవేవైతే కావాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. వీ నీడ్ టు మెన్షన్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ దిస్. సో ఇప్పుడు ఇదే పైన మనం ఇంతకుముందు చేసాం కదా ID1, 5, 7, 10 ఆ దాన్ని నేను ఇప్పుడు ఎలా రాస్తానంటే బై యూజింగ్ అన్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ ID కాలమ్ నేమ్ వచ్చేసరికి ID కదా, ID ఈక్వల్ టు 1 ఆర్ ID ఈక్వల్ టు 10, ID ఈక్వల్ టు 5, ID ఈక్వల్ టు 7 అని చెప్పి అలా ఇవ్వకుండా ID అని ఇచ్చి ఇన్ అన్ ఆపరేటర్ యూజ్ చేసి బ్రాకెట్ లో వాల్యూస్ మీరు ఏ వాల్యూస్ అయితే కావాలనుకుంటున్నారో అవి. సో నాకు ఏమేమి కావాలి? 1, 5, 7, 10. సో ఇది మెన్షన్ చేస్తే సార్ బ్రాకెట్ ఆ వాల్యూ. సో సేమ్ ఇక్కడ అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ సేమ్ డాటా డిస్ప్లే అవ్వడం సేమ్ అవుతుంది చూడండి. జస్ట్ మనం అన్ని సార్లు ID ఈక్వల్ టు 1 ఆర్ ID ఈక్వల్ టు 5 అని చెప్పకుండా ఒకటేసారి కాలమ్ నేమ్ ఇచ్చి వీఆర్ గోయింగ్ టు మెన్షనింగ్ డాట్ థింగ్ ఇలా రాస్తాం. ఈ విధంగా వీ కెన్ యూజ్ అన్న ఐడీస్ అనేది మనం, అంటే ఇక్కడ ఇన్ అనే ఆపరేటర్ అనేది అంటే ఇక్కడ నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ మీరు వేరే వేరే కాలం, ఇప్పుడు మీరు యాపిల్ ఫ్రూట్స్, మ్యాంగో ఫ్రూట్స్, గ్రేప్ ఫ్రూట్స్ మీరు డిస్ప్లే చేయాలనుకుంటారు. యాపిల్, మ్యాంగో, గ్రేప్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్ గా ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పించి వేర్ ఫ్రూట్ నేమ్ in fruit name equal to apple or fruit name equal to mango or fruit name equal to orange అని చెప్పి ఇలా ఇవ్వకూడదు. అలా ఇవ్వచ్చు, అలా ఇచ్చిన మనం సేమ్ రికార్డ్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ వన్ వేర్ ఫ్రూట్ నేమ్ ఇన్ అని చెప్పి ఇచ్చి మీరు ఇక్కడ
యాపిల్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్స్ కాబట్టి యూ నీడ్ టు మెన్షన్ ఇన్ దట్ ఫార్మాట్ ఆఫ్ అన్ సింగిల్ కోట్స్ లోనే మెన్షన్ యాపిల్, మ్యాంగో అండ్ నెక్స్ట్ ఆరెంజ్. సో యూ డిస్ప్లే. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. చూడండి, యాపిల్ రెండు ఉన్నాయి రికార్డ్స్, రెండు డిస్ప్లే అయ్యి, ఆరెంజ్ ఒకటి ఉంది, మ్యాంగో ఒకటి ఉంది. ఆ రికార్డ్స్ అనేవి మనకు ఒక డిస్ప్లే అయిపోయింది. ఓకేనా? సో ఆర్డర్లో ఇట్ హాస్ బీన్ డిస్ప్లేయింగ్. ఓకే. సో ఈ విధంగా మీరు ఒకవేళ లేనిది ఇచ్చినా సరే మీకు ఉన్నవి డిస్ప్లే అవుతాయి, లేనివి డిస్ప్లే అవ్వవు, అంతే. ఆర్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఇన్ని కూడా అలానే వర్క్ అవుతుంది. ఇప్పుడు యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ మూడు ఉన్నాయి కాబట్టి మూడు డిస్ప్లే అయిపోయినాయి. ఇప్పుడు యాపిల్, మ్యాంగో, స్ట్రాబెరీ అని ఇచ్చారనుకోండి, స్ట్రాబెరీ అందులో లేదు రికార్డులో. ఇప్పుడు ఏంటిది, యాపిల్, మ్యాంగో మాత్రమే డిస్ప్లే అవుతుంది, స్ట్రాబెరీ లేదు కాబట్టి డిస్ప్లే అవ్వదు, అంతే. దాట్ థింగ్ ద సేమ్. ఉంటే మీకు డిస్ప్లే అవుతుంది, లేదంటే లేదు. అది అయితే ఇప్పుడు ఏంటిది, ఇది నాకు ఈ మల్టిపుల్ రికార్డ్స్ లోకి వెళ్ళి నీకు కావాల్సిన రికార్డ్ అనేది డిస్ప్లే చేయడానికి ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం, ఒకటే కాలంలో డిస్ప్లే. అయితే ఇప్పుడు నీకు ఏంటంటే, ఇప్పుడు ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 100 రికార్డ్స్ లోకి వెళ్ళి నాకు ఫస్ట్ 1, 10th 1, 21, 51 అని చెప్పి నాకు ఈ 4 డిస్ప్లే అవ్వాలనుకుంటే సింపుల్ గా ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఫస్ట్ 1, 10th 1, 25 1, 51 అని చెప్పి సింపుల్ గా ఆ 4 రికార్డ్స్ అనేవి డిస్ప్లే చేస్తాం. ఆ 4 రికార్డ్ డిస్ప్లే చేస్తాం. కానీ ఒకవేళ వాడు ఆ 4 రికార్డ్స్ కాకుండా మిగతా రికార్డ్స్ డిస్ప్లే చేయమన్నాడు అనుకోండి, అంటే ఫస్ట్ 1, 10th 1, 25 1, 51 ఇవి కాకుండా మిగతా ఐడీస్ ఉన్నాయి అన్ని కూడా డిస్ప్లే చేయాలని అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం ఇలా ఇన్ అనే ఆపరేటర్ యూస్ అనేది చేయలేము. అప్పుడు అంటే యూజ్ చేసామనుకోండి పెద్ద అయితే వస్తుంది వాల్యూ, అంటే వేరే ఐడి ఇన్ అని చెప్పించి ఫస్ట్ 1 కాకుండా అంటే సెకండ్ 2, 3, 4, 5 అలా 9 వరకు రాసి 10th 1 రావద్దు కాబట్టి సో 10 మెన్షన్ చేయకుండా 11 నుంచి మళ్ళీ 24 వరకు మెన్షన్ చేసి 25 రాకుండా మళ్ళీ 26 నుంచి 50 వరకు అనేది మెన్షన్ చేసి తర్వాత 50 రాకుండా సో ఏంటి 51 నుంచి మళ్ళీ 100 అనేది వాల్యూస్ మనం అన్ని రాసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏంటిది, ఇట్ గోయింగ్ టు డిస్ప్లే సింపుల్ గా మనకు కావాల్సిన అవి కాకుండా వేరే రికార్డ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి, అంతే కదా. అది ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తే. లేదు అట్లా కాదనుకుంటే ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఇంకా చాలా పెద్దగా అయితే కోడ్, వేర్ ఐడి ఈక్వల్ టు 1, ఆర్ ఐడి ఈక్వల్ టు 2, ఆర్ ఐడి ఈక్వల్ టు 3, ఆర్ ఐడి ఈక్వల్ టు 4, ఐడి ఈక్వల్ టు 5 అని చెప్పి ఆర్ అని చెప్పి అలా రాసుకుంటే చాలా పెద్ద క్వైరీ అనేది అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ వన్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనం ఇన్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ ని గెట్ చేసుకోవడానికి మనం ఇన్ అనేది, ఆ మల్టిపుల్ రికార్డ్స్ కాకుండా నాకు వేరే డేటా కావాలి అనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటంటే నాట్ ఇన్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇన్నికి బదులుగా నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తారనుకోండి, ఆ రికార్డ్స్ కాకుండా వేరే రికార్డ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ థింగ్. సో ఇన్ అనేమో మల్టిపుల్ రికార్డ్స్ ఫ్రమ్ ది సేమ్ కాలమ్ లో యూజింగ్ వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ multiple records from the same column using their class. Of multiple records from the same column using their class, we use not in అనేది యూస్ చేస్తాం అన్నమాట. అంటే నాట్ ఇన్ సో అంటే ఆపోజిట్ ఆఫ్ ఎన్ ఇన్. సో దీన్ని సింపుల్ గా ఆపోజిట్ ఆఫ్ ఎన్ ఇన్ అనేది ఆపోజిట్ ఆఫ్ ఇన్. సో ఇన్ ఎట్లయితే వర్క్ అవుతుందో దానికి ఆపోజిట్ అనే నాట్ ఇన్ అనేది వర్క్ అవుతుంది. సో దీని యొక్క సింటాక్స్ సేమ్ సింటాక్స్. ఏదైతే సింటాక్స్ మనం ఇక్కడ వేరే క్లాస్ కి ఇన్ అనే ఆపరేటర్ కి యూజ్ చేస్తామో అదే సింటాక్స్. ఫ్రూట్స్, ఇప్పుడు ఫ్రూట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు వేర్ ఐడి ఇన్ అని ఇచ్చి మనము
నాట్ ఇన్ కదా, ఇన్ అని ఇచ్చి ఇప్పుడు నాకు 1 3 5 1 5 7 10. సో ఇప్పుడు ఇది ఇచ్చానంటే నాకు ఏం డిస్ప్లే అవుతుంది, ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్ ఓన్లీ దాట్ రికార్డ్స్ మాత్రమే 1 5 7 9 1 5 7 10 అనే రికార్డ్స్ మాత్రమే నాకు డిస్ప్లే. ఇవి కాకుండా నాకు మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇన్నికి బదులుగా అక్కడ నాట్ ఇన్ పెడితే సరిపోతుంది. నాట్ ఇన్ 1 5 7 1 5 7 10 ఈ రికార్డ్స్ కాకుండా మిగతా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి చూడండి. సో సెకండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ 10th 8th 9th సో ఈ రికార్డ్స్ మాత్రమే మీకు అక్కడ డిస్ప్లే అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏంటిది, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అన్న ఇన్ వీఆర్ యూజింగ్ ఇన్ నాట్ ఇన్ అంతే. అంటే ఆపోజిట్ ఆఫ్ అయినా ఇన్కి ఆపోజిట్ గా వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తాము. ఇలా ఈ విధంగా వీ కెన్ యూజ్ అన్న నాట్ ఇన్ ఇలా ప్రింట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఆర్ కి బదులుగా ఇన్ అనేది యూజ్ చేసాం అక్కడ సేమ్ కాలంలో. అయితే సేమ్ కాలంలో నీకు పర్టికులర్ గా ఈ మల్టిపుల్ రికార్డ్స్ కావాలి అని అన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. నీకు ఇప్పుడు అలా కాకుండా నీకు ఒక రేంజ్ ఆఫ్ కాలమ్స్ కావాలి, సేమ్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి 5th కాలం వరకు కావాలి, నాకు సెకండ్ నుంచి 8th కాలం వరకు కావాలి, నాకు 4th నుంచి 10th కాలం వరకు కావాలి. అంటే ఈ ఐడీస్ కి ఉన్నవి నాకు కావాలి అని అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూ రికార్డ్స్ అనేవి నీకు కావాలి అని అంటే అప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. బిట్వీన్ అనే ఆపరేటర్ టు డిస్ప్లే అన్న రేంజ్ ఆఫ్ వాల్యూస్, టు డిస్ప్లే రేంజ్ ఆఫ్ రికార్డ్స్. రేంజ్ ఆఫ్ రికార్డ్స్ ని మనం డిస్ప్లే చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న to display the range of records. So display the range of records ni we are going to use a between అనేది యూస్ చేస్తాం అన్నమాట. between అనేది యూస్ చేసి to display the range of records అనేది మనం యూస్ చేస్తాం. సో ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మీరు రేంజ్, సో రేంజ్ కోసము ఇక్కడ మీరు ఏం చేయాలని అంటే ఇప్పుడు మీరు డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ మళ్ళీ సేమ్ కాలం నేమ్ 1, మీరు ఏమేమి కాలమ్స్ కావాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ 1, కాలం నేమ్ 2, సో ఆన్, కాలం నేమ్ n from table name అని ఇచ్చి వేర్. సో ఇక్కడ వేర్ మీరు ఇక్కడ ఏదైతే కండిషన్ మీరు ఏ కాలం అంటే సేమ్ కాలం ఒక కండిషన్ కాలం తీసుకుంటారు కదా, ఆ కాలంలో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు డిస్ప్లే అవ్వాలి అంటే కాబట్టి మీరు అక్కడ ఏం తీసుకుంటారు, వేర్ కాలం నేమ్, కాలం నేమ్ బిట్వీన్ అని చెప్పి ఇచ్చి కాలం నేమ్ అంటే మీరు ఐడి కావాలి, వేర్ ఐడి బిట్వీన్ అని ఇచ్చి మీరు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ అండ్ స్టాపింగ్ వాల్యూ ఈ రెండు ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ డైరెక్ట్ గా మీరు స్టార్ట్ వాల్యూ అని చెప్పి ఇచ్చి అండ్ అని పెట్టి స్టాప్ వాల్యూ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. అంటే ఆ రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి మీకు ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు 4th ఐడి నుంచి 8th ఐడి వరకు ఉన్న రికార్డ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి ఫ్రూట్స్ టేబుల్ లో. ఐ వాంట్ టు డిస్ప్లే దట్ రికార్డ్. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని ఇచ్చి వేర్ ఐడి, నాకు ఐడీలలో ఈ పర్టికులర్ ఐడి కావాలి, నాకు ఫస్ట్ ఐడి 5th ఐడి 10th ఐడి అలా కావాలనుకుంటే ఇన్న ఆపరేటర్ యూజ్ చేస్తాను. కానీ నాకు ఇక్కడ ఏంటిది ఒక రేంజ్ ఆఫ్ ఐడీస్ కావాలి అంటే 4th ఐడి నుంచి 8th ఐడి వరకు కావాలి కాబట్టి వేర్ ఐడి బిట్వీన్, అక్కడ కాలం నేమ్ బిట్వీన్ అని చెప్పాను కదా, ఇక్కడ కాలం నేమ్ ఏంటిది ఐడి, ఐడిని బేస్ చేసుకుని నేను ఐమ్ రైటింగ్ దాట్ వేర్ ఐడి బిట్వీన్ స్టార్ట్ వాల్యూ ఎంత
4 అండ్ స్టాక్ వాల్యూ 8. 4 and 8 మధ్యలో ఉన్న రికార్డ్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి 4th నుంచి 8th వరకు ఉన్న రికార్డ్స్ అనేవి మాకు ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. ఇది బిట్వీన్ అనేది యూజ్ చేస్తుంది. బిట్వీన్ లో అండ్ అనేది అంటే ఆ కండిషన్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫైడ్ అండ్ అనేది కండిషన్స్కే కాదు, మీరు ఇలా బిట్వీన్ కి కూడా యూజ్ చేస్తాం. స్టాప్ వాల్యూ ఇదై ఉండాలి, ఆ స్టార్ట్ వాల్యూ ఇదై ఉండాలి అనేది ఇది దీన్ని 4 and 8 4,8 కాదు 4 and 8 అని చెప్పి సో ఇలా మనము యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా ఇలా బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ గా ఒక రేంజ్ ఆఫ్ రికార్డ్స్ యూజింగ్ వేర్ క్లాస్ యూజ్ చేసి ప్రింట్ చేయాలనుకుంటే మనము ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు ఐడిని బేస్ చేసుకొని ఇచ్చాను కదా, ఇప్పుడు ఒకవేళ నేను ఫ్రూట్స్ ని బేస్ చేసుకొని బిట్వీన్ ఇచ్చాను అనుకోండి, యాపిల్ నుంచి నాకు ఆరెంజ్ వరకు డిస్ప్లే అవ్వాలని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు అది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను అలా అనుకోండి, అంటే యాపిల్ నుంచి ఆరెంజ్ వరకు అన్నాను, అంటే నేను రికార్డ్ లో యాపిల్ రికార్డ్ నుంచి ఆరెంజ్ రికార్డ్ వరకు డిస్ప్లే అవ్వాలని చెప్పి నేను అలా అనుకోని నేను ఇస్తున్నాను. మరి అప్పుడు అలా ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్, ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ చూపెడతాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఇప్పుడు ఈ రికార్డ్ నేను డిస్ప్లే చేశాను అనుకోండి, డిస్ప్లే దిస్ రికార్డ్ డిస్ప్లే చేస్తే చూడండి నాకు యాపిల్, గువా, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలాన్, యాపిల్, గ్రేప్స్, బనానా, ఆరెంజ్, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి ఈ రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులోకి వెళ్ళి నాకు ఏంటిది యాపిల్ నుంచి ఆరెంజ్ వరకు అంటే ఫస్ట్ నుంచి 8th రికార్డ్ వరకు డిస్ప్లే అవ్వాలని చెప్పి నేను అలా అనుకున్నాను. నేను అలా అనుకొని నేనేం చేశాను, వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్స్, వేర్ ఫ్రూట్ నేమ్ బిట్వీన్, వేర్ ఫ్రూట్ నేమ్ బిట్వీన్ అని చెప్పి ఇచ్చి, ఎక్కడ నుంచి ఫ్రూట్ యాపిల్ కదా, సో యాపిల్. సో ఇక్కడ మీరు కండిషన్స్ లో అయినా సరే మీరు స్ట్రింగ్ వాల్యూస్ యూజ్ చేస్తున్నారంటే కంపల్సరీ సింగిల్ కోట్స్ లోనే ఇవ్వాలి. యాపిల్ అండ్ ఆరెంజ్, యాపిల్ అండ్ ఆరెంజ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇఫ్ ఎగ్జిక్యూట్ దిస్, మరి ఇప్పుడు అది నాకు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, నేను అట్లా అనుకొని ఇచ్చాను, మరి అది అసలు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ అయ్యింది. సో చూడండి నాకు అంటే యాపిల్ నుంచి ఆరెంజ్ వరకు ఏమున్నాయి, వి నీడ్ టు గెట్ అన్న 10 రికార్డ్స్ ఉన్నాయి. సో 8 రికార్డ్స్ ఉన్నాయి. 8 రికార్డ్స్ అయితే ఇక్కడ 9th 10th రికార్డ్ కూడా నాకు డిస్ప్లే అయిపోయింది ఐడి. 8th రికార్డ్ ఆరెంజ్ ఇక్కడ వరకు డిస్ప్లే అవుతుంది. అయితే నాకు ఇక్కడ ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అయినాయి, 9 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే. అంటే ఇక్కడ నేనేమో యాపిల్ నుంచి ఆరెంజ్ అయిపోయి అలా తీసుకున్నాను, అది ఎలా తీసుకుంది, యాపిల్ అంటే ఏ తోటి స్టార్ట్ అయిన లెటర్ నుంచి ఓ తోటి స్టార్ట్ అయ్యే లెటర్ వరకు నీకు ఏమేమైతే రికార్డ్స్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లేనిది ఏంటిది, వాటర్ మిలాన్ ఒక్కటే కదా, వాటర్ మిలాన్ డబ్ల్యూ, ఓ తర్వాతనే డబ్ల్యూ కదా. సో నాకు ఈ యాపిల్ నుంచి ఈ దాని వరకు ఉన్నదే వాటర్ మిలాన్. సో వాటర్ మిలాన్ ఒక్కటే సో డిస్ప్లే అవ్వాలి, మిగతా కేసెస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనం అండ్ అనేది ఇప్పుడు మీరు ఈ బిట్వీన్ రేంజ్ అనేది మీరు నాట్ ఓన్లీ దిస్ విత్ అంటే ఈ రేంజ్ ఈడున్న వాల్యూనే కాదు, ఇప్పుడు ప్రైస్ ఉంది, ఇక్కడ ప్రైస్ ఉంది, ఇప్పుడు ప్రైస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు అక్కడ లేని ప్రైస్ మీరు ఎంటర్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఏంటిది ఇక్కడ నీకు 120, 100, 50.5, 30, 125, 100, 30, 60, 100, 200 అని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిస్ప్లే ద రికార్డ్ ఇన్ బిట్వీన్ ద 100 and 500 మధ్యలో ఉన్న రికార్డ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ 100 కి 500 కి మధ్యలో ఉన్న రికార్డ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. ఐ వాంట్ టు డిస్ప్లే దట్ వన్. సో దానికి డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ప్రైస్ between 100 and 500. అంతే సింపుల్ థింగ్. ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద రికార్డ్స్. 100 కి 500 కి మధ్యలో ఉన్న రికార్డ్స్ ఏవి ఉన్నాయో 120 100 కి మధ్యలోనే ఉంది, 100 100 125
100, 100, 200 ఇవే ఉన్నాయి రికార్డ్స్. ఇట్ ఇస్ డిస్ప్లేయింగ్ దట్ రికార్డ్స్. 300, 400, 500 అవి లేవు, ఉంటే అవి కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ రేంజ్ లో ఉన్నాయి. రేంజ్ ఆఫ్ మనం రికార్డ్స్ అనేవి డిస్ప్లే చేయాలనుకుంటే మనము బిట్వీన్ అనేది యూస్ చేస్తాం. ఆ బిట్వీన్ లో కంపల్సరీ అండ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో అర్థమైందా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇవి ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా. దిస్ ఇస్ ద క్లాస్.